హాయ్ అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ నేను మీ ముందరికి ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాను. ఇవాళ నేను చేయబోయే వీడియో నైకా పింక్ ఫ్రైడే సేల్. సో ఈ సేల్లో నేను ఏమేం ప్రోడక్ట్స్ కొన్నాను, నాకు ఎంత పడింది అన్నది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. బాక్స్ వచ్చేసిందండి, ఇందాకే వచ్చింది. సో నేను మీకు ఇందులో ఏమేం కొన్నాను అన్నది చూపించబోతున్నాను. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇలా వచ్చిందండి ప్యాకేజ్. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అన్నది చూసేద్దాం. ఇవాళ నేను మీకు చూపించబోయే ఫస్ట్ ప్రోడక్ట్ ఇది షాంపూ అనమాట. లవ్ ప్లానెట్ అండ్ బ్యూటీ. ఇది యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేసింది. దిస్ ఈజ్ వాల్యూమ్ అండ్ బౌంటీ షాంపూ. ఇందులో కోకోనట్ వాటర్ అండ్ మిమోసా ఫ్లవర్ ఉందన్నమాట. ఇలా ఉంటుంది బాటిల్. ఇది యాక్చువల్లీ 400 ml బాటిల్. దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది. ఐ థింక్ 150 or 200 ml బాటిల్ కూడా ఉంది దీంట్లో. సో అకార్డింగ్ టు ద ప్రైస్ అండ్ క్వాంటిటీ మీకు ఏది కావాలి అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ పిక్. ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ రికమెండ్ చేసిందని నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు పోస్ట్ కోవిడ్ ప్లస్ నా సెకండ్ డెలివరీ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఆ హెయిర్ ఫాల్ ఎంత బీభత్సంగా ఊడుతోంది అనేసి అంటే అసలు అది కంట్రోల్ చేయడానికి నేను ఒక 2-3 డిఫరెంట్ షాంపూస్ యూస్ చేశాను. హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి ఏమైనా షాంపూస్ ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో, నేను మీకు సజెస్ట్ చేస్తాను నేను పర్టికులర్గా ఏం యూస్ చేశాను అండ్ నాకేవి వర్క్ అయ్యాయి అన్నది. ఇది బేసిక్గా నాకు ఇది వాల్యూమ్ షాంపూ అయినా కూడా నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చాలా అయింది దీంతో. సో దిస్ ఇస్ మై ఫస్ట్ పిక్. నేను లింక్స్ అండ్ ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి షవర్ జెల్. దిస్ ఈస్ ఫ్రమ్ నైకా వాండర్లస్ట్. నేను ఈ రేంజ్ అసలు ఇప్పటివరకు యూజ్ చేయలేదు. ఇప్పటివరకు వేరే షవర్ జెల్స్ యూజ్ చేశాను, కానీ ఈ నైకా వాళ్ళది యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఈ ప్యాకేజింగ్ చాలా నచ్చింది. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో నాకు ఈ స్మెల్ చాలా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ కొంచెం మెడిటరేనియన్ అండ్ సీ సాల్ట్ ఫ్లేవర్ అనమాట ఇది. కాకపోతే ఇది కొంచెం ఫ్రెష్ అండ్ బీచీ వైబ్ ఉంటుంది. ఈ షవర్ జెల్ నాకు చాలా నచ్చింది. సో దిస్ ఇస్ మై సెకండ్ పిక్. థర్డ్ వచ్చేసి ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది కుంకుమాది తైలం. ఇది నేను చాలా ఏళ్ల ముందర వాడాను యాక్చువల్లీ. అంటే లైక్ అరౌండ్ 3-4 years ముందర నేను ఈ ప్రోడక్ట్ వాడాను. రాత్రి నేను ఈ కుంకుమాది తైలం అప్లై చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకునేదాన్ని. ఫేస్ చాలా గ్లో అయ్యేదన్నమాట ఇది యూస్ చేయడం వల్ల. తర్వాత నేను ఇల్లు మారడం జరిగింది. సో ఇల్లు మారిన తర్వాత అసలు ఇది ఎక్కడ పెట్టాను అన్నది నాకు కనిపించలేదు. సో తర్వాత నాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ దొరికింది అనమాట ఇది. సో అప్పటికే ఎక్స్పైరీ అయిపోయింది. అందుకని నేను ఇది మళ్ళీ సేల్లో ఉందని నేను ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ మై థర్డ్ పిక్. ఐ రియలీ లవ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఐ స్వేర్ బై దిస్ ప్రోడక్ట్. చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుంది అనమాట బాటిల్, గ్లాస్ బాటిల్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి అనేసానంటే దీంట్లో ఈ ఫిల్లర్. సో యూ కెన్ లిటరలీ టేక్ ద క్వాంటిటీ యాజ్ పర్ హౌ మచ్ యూ వాంట్. సో మీకు ఎంత కావాలో అంత తీసుకొని చేతులకి కొంచెం పామ్స్ మీద వేసుకొని రబ్ చేసి అప్లై చేయండి. ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. మీ ఫేస్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో నేనైతే ఎవ్రీ డే యూజ్ చేసేదాన్ని దీన్ని. కావాలి అనుకుంటే ఆల్టర్నేట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది సోక్ అవ్వడానికి స్కిన్లో గువాషా యూజ్ చేసేదాన్ని అనమాట. సో దాంతో చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి నాకు. ఐ రియలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. ఎనీబడి ఎవరన్నా ఫేస్ గ్లో కావాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. అంటే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయకుండా హోమ్ మేడ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ పిక్. నెక్స్ట్ వచ్చేసి వింటర్ స్టార్ట్ అయింది. హ్యాండ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్. అఫ్కోర్స్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అందరం డే ఇన్ అండ్ డే అవుట్ యూజ్ చేస్తాము. కానీ బాడీ లోషన్ ఇస్ సంథింగ్ దట్ వీ స్కిప్ ఆన్ సమ్ టైమ్స్. హడావిడిలో ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు మనకు అన్ని గుర్తుండవు. బేసిక్గా హ్యాండ్కి, లెగ్స్కి అన్నీ పూసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేంత టైం ఉండదు.
సో నాకైతే అట్లీస్ట్ డెఫినెట్గా గుర్తుండదు, ఎందుకంటే నేను నా మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటాయి, హడావుడిగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్ని పనులు. సో నాలాంటి వాళ్ళకి ఇలాంటిది చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇది ఏంటంటే ట్యూబ్ బాడీ లోషన్ అనమాట. దిస్ ఇస్ నాట్ అ బాటిల్. సో ఇది హ్యాపీగా బ్యాగ్లో పెట్టేసుకుంటే ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఖాళీగా ఖాళీ టైంలో యూజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పిక్. ఇది అవినో వాళ్ళది స్కిన్ రిలీఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్. నేను ఈ రేంజ్లో మాయిశ్చరైజర్ చూశాను కానీ బాడీ లోషన్ చూడలేదు. ఐ థింక్ ఇది కొంచెం థిక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, తెలీదు. నేను ఇది యూజ్ చేసి నేను ఎలా ఉంది అన్నది చెప్తాను. దీని మీద మాత్రం డ్రై అండ్ ఇచ్చి సెన్సిటివ్ స్కిన్ కోసం అని ఉంది. హైడ్రేషన్ అండ్ స్కిన్ మాయిశ్చర్ బాగుంటుంది అని రాసుంది కాబట్టి నేను తీసుకున్నాను. వింటర్స్కి చాలా 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 ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ పిక్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది పర్ఫ్యూమ్. నాకు మినీ పర్ఫ్యూమ్స్ అంటే ప్రాణం అండి. ఎందుకు అనేసానంటే ఆ పెద్ద పెద్ద బాటిల్స్ క్యారీ ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే అది క్యారీ చేయలేము, క్యారీ చేసినా అది ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం ఉంటుంది. సో బెస్ట్ ఏంటి అనేసానంటే మినీ పర్ఫ్యూమ్స్. సో ఇది నైకా వండర్లస్ట్ రేంజే, హవాయన్ సీ బ్రీజ్ అనమాట దీని పర్ఫ్యూమ్ నేమ్ ఇస్ హవాయన్ సీ బ్రీజ్. ఇందులో ఆక్వా అండ్ కోకోనట్ ఉంది. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ఇప్పటివరకు అసలు ఈ రేంజ్ యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఒక 2 days నుంచి వాడుతున్నాను అనమాట దీన్ని. ఈ గ్లాస్ బాటిల్ హ్యాపీగా బ్యాగ్లో వేసేసుకొని బ్యాగ్స్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అదే వాసన వస్తుందండి. ఇందులో ఆక్వా అండ్ కోకోనట్ అని రాస్తుంది. ఇది యూజ్ చేసినప్పుడు ఆ కోకోనట్ స్మెల్ వస్తుంది, కానీ ఆ స్ట్రాంగ్ కోకోనట్ స్మెల్ ఉండదు. వెరీ మైల్డ్ కోకోనట్ స్మెల్ వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ కూల్ ఆక్వా వైబ్ ఉంటుందన్నమాట. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఐ రియలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ టు బై. దిస్ ఈస్ హవాయన్ సీ బ్రీజ్ బై నైకా వండర్లస్ట్. నా నెక్స్ట్ పిక్ వచ్చేసి లాక్మే ఐకానిక్ 9to5 ఐలైనర్. ఇది నేను ఈ ఐలైనర్ని కొన్ని ఏళ్ళగా వాడుతున్నాను. ఐ డోంట్ నో వై నాకు ఇది చాలా నచ్చుతుంది. నేను ఇంకా ఇది తప్ప నేను వేరే ఏ ఐలైనర్ వాడను. దిస్ ఈజ్ రియలీ అఫోర్డబుల్. మీకు పాకెట్కి పెద్ద బాంబు కూడా పడదు. చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నో స్మడ్జ్ వాటర్ ప్రూఫ్ అని రాశారు. నో స్మడ్జ్, ఎస్, ఇది మీకు స్మడ్జ్ అవ్వదు, కానీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఇది కొంచెం వాటర్ అప్లై చేసి తుడవంగానే ఆ లేయర్ అంతా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ వాటర్ ప్రూఫ్, కానీ నాకు చాలా ఇష్టం ఇది. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ పిక్. నెక్స్ట్ నేను చూపించబోయేది లిప్స్టిక్. యాక్చువల్లీ నేను ఈ మధ్య లిప్స్టిక్స్ కొనడం మానేసి, యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను కొనట్లేదు లిప్స్టిక్స్. ఎందుకు అనేసానంటే నాకు మా కజిన్ దుబాయ్ నుంచి తీసుకొస్తుంది. నేను చాలా మటుకు అవే లిప్స్టిక్స్ వాడతాను. నాకు అవి చాలా ఆ కలర్స్ చాలా చాలా నచ్చుతాయి నాకు. కానీ ఇది నాకు ఎందుకో నేను మొన్న స్క్రోల్ చేస్తుంటే నా యొక్క యాప్ దిస్ రియలీ కాట్ మై ఐ. ఎందుకు అనేసానంటే దిస్ ఇస్ వెరీ క్యూట్, చాలా క్యూట్గా చిన్నగా ఉంది, మినియేచర్ టైప్లో ఉంది. అండ్ నాకు ఎప్పటి నుంచో ఒక బ్రౌన్ కావాల్సి ఉంటుంది. నేను చాలా మటుకు రెడ్స్ పింక్స్ వాడతాను అనమాట. బ్రౌన్స్ వే లాంగ్ ఆపేశాను. మళ్ళీ నాకు ఎందుకో కొంచెం బ్రౌన్స్ టోన్లోకి రావాలి అని అనిపించి, సరే బ్రౌన్ ఒకటి తీసుకుందాము అనే ఉద్దేశంలో సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ లాక్మే వాళ్ళది కనిపించింది. దిస్ ఇస్ లాక్మే బియాండ్ మ్యాట్ లిక్విడ్. ఇది లిక్విడ్ లిప్స్టిక్, చాలా క్యూట్గా ఉంటుంది ప్యాకేజింగ్ దీనిది. అండ్ ఇది వెరీ ఈజీ టు క్యారీ. హ్యాపీగా మీరు మీ పౌచెస్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను మీకు ఈ షేడ్ స్వాచ్ చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్ బ్రౌన్ అనమాట ఇది. ఎవరికన్నా బ్రౌన్ షేడ్ కావాలి అని అనుకుంటే మావ్ బ్రౌన్ అంటారు కదా, ఆ షేడ్ అనమాట ఇది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కనిపిస్తోందో లేదో ఐ డోంట్ నో ఇఫ్ ద కెమెరా ఈస్ పికింగ్ ద రైట్ షేడ్, కానీ ఇది చాలా 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 బాగుంటుంది. లిప్స్కి అప్లై చేసినప్పుడు టూ మచ్ అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ మీరు ఎవ్రీడే యూస్కి పర్ఫెక్ట్ షేడ్ అనమాట ఇది. దిస్ షేడ్ ఈజ్ 302 బ్రౌన్ సావెనర్. దిస్ ఇస్ 302 బ్రౌన్ సావెనర్. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది షేడ్. నెక్స్ట్ ఇస్ దిస్.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అసలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వైరల్ అయిపోయే ప్రోడక్ట్, ఇప్పటివరకు వైరల్ అయిన ప్రోడక్ట్ కే బ్యూటీ వాళ్ళది టిర్టిర్ మినీ ఫౌండేషన్. దీంట్లో పెద్దది కూడా ఉంది, బట్ నేను మినీ ఫౌండేషన్ తీసుకున్నాను. ఎందుకు అనేసి అంటే ఆ మినీ ఫౌండేషన్ బేసిక్గా రోజు నేను అప్లై చేయను మేకప్, వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. అండ్ నా ఫౌండేషన్స్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అండ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయాయి. సో అవన్నీ పడేసాను అనమాట. సో అందుకని మళ్ళీ వెడ్డింగ్స్ వస్తున్నాయి, ఫంక్షన్స్ వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ చేతిలో పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో నేను కొన్నాను అనమాట. నా షేడ్ వచ్చేసి 25N మోకా. ఇది మీకు దీంట్లో చాలా 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 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. అసలు బ్యూటిఫుల్ షేడ్ రేంజ్ అసలు దీంట్లో. నేను ఇన్స్టాగ్రామ్లో టిర్టిర్ గ్లోబల్ అన్న పేజ్కి వెళ్ళి దాంట్లో ఒక షేడ్ పికర్ ఒక యాప్ ఒకటి ఉందన్నమాట, లింక్. అది మీరు ఓపెన్ చేస్తే మీ ఫేస్ని రికగ్నైజ్ చేసి దట్ విల్ సజెస్ట్ యాజ్ పర్ యువర్ కాంప్లెక్షన్. అది మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది, మీకు ఏది యాప్ట్గా సూట్ అవుతుంది అని. అలా నేను ఈ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఇస్ 25N మోకా. నాకు ఇది కరెక్ట్ షేడా కాదా అని చాలా భయం వేసింది. అసలు మళ్ళీ ఒకవేళ కరెక్ట్ షేడ్ కాకపోతే ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ నేను స్వాచ్ చేసి చూస్తే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. నాకైతే అసలు చాలా నచ్చింది. ఇలా ఉంటుంది, క్యూట్, వెరీ క్యూట్ ప్యాకేజింగ్, వెరీ స్టైలిష్ అండ్ రిచ్. అండ్ నాకు ఆ షేడ్ చాలా నచ్చింది, రెడ్ కలర్. ఇది ఓపెన్ చేశాక ఒక క్యూట్ మిర్రర్ ఉంటుంది, సో మనం వేరే మిర్రర్స్ కోసం వెతకక్కర్లేదు. అండ్ ఇట్ హ్యాస్ అ స్మాల్ కుషన్ విత్ విచ్ యూ కెన్ అప్లై ద ఫౌండేషన్. సో మీరు జస్ట్ ఇలా ఫింగర్ని పెట్టి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఒక బుక్ లాగా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా సైడ్కి ఓపెన్ అవుతుంది అండ్ ఒక ప్యాకేజ్ కవర్ ఉంటుంది. అది మీరు తీసేయగానే దిస్ ఇస్ ద ఫౌండేషన్. సో నేను ఒకవేళ మీకు దీని ఫుల్ రివ్యూ కావాలి అంటే చెప్పండి కమెంట్స్లో, నేను డెఫినెట్గా ప్రోడక్ట్ రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇవాల్టి వీడియో ఇంతే అండి. నైకా పింక్ ఫ్రైడే హాల్లో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవి. నేను డిస్క్రిప్షన్లో వీటి ప్రైజెస్ అండ్ లింక్స్ పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ బై. ఐ నో పింక్ ఫ్రైడే సేల్ అయిపోయింది, కానీ ఫ్యూచర్లో ఏదైనా సేల్ ఉన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ బై దీస్ ప్రోడక్ట్స్. ఐ హోప్ ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.